ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తన కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడవద్దు, నిరుత్సాహపడవద్దు, మీకు నేను అండగా ఉంటాను, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించాలని తెలిపారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. నర్సరావుపేట అభివృద్ధికి మా సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. గెలిచినా ఓడినా తాను ప్రజల మనిషినని తెలియజేశారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని మనోధైర్యం చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలకు, అట్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పాత్రికేయులందరికీ ముందుగా నా నమస్సుమాంజలి తెలియజేస్తూ, మొన్న జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఈరోజు ప్రజల ముందుకు రావటం జరిగింది. ముఖ్యంగా కొన్ని కేసులు, హైకోర్టు నిబంధనలు ఉండటం వలన ఆలస్యంగా ముందుకు రావటం జరిగింది. ముందుగా నర్సరావుపేట నియోజకవర్గ ఓటర్లందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, గతంలో 2 సార్లు నన్ను శాసనసభ్యునిగా మీరు అవకాశం ఇవ్వటం జరిగింది. 3వసారి కూడా అవకాశం ఇస్తారని భావించాం. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన ఈసారి అవకాశం దక్కలేదు. అయినా సరే ప్రజలందరికీ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పార్టీ కోసం, నా కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని, ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కొని మీరు నిలబడి ఎన్నికల్లో పోటీ చేసినందుకు, ఎన్నికల్లో కష్టపడి నా విజయం కోసం కృషి చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లానే ఎన్నికల అనంతరం, ఎన్నికల్లో రిజల్ట్ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో నిరుత్సాహం ఈరోజు చాలా బాధగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కొత్త పథకాల ద్వారా దాదాపు 70% ప్రజలకు, కుటుంబాలకు న్యాయం చేసే కార్యక్రమం, గతంలో ఎన్నడూ చూడని పథకాలు తేవటంలో కానీ, అట్లానే విద్య, వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం వలన కానీ అందరం కూడా భావించాం వైఎస్ఆర్ కాంగ్రెస్